నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. వర్షాకాల సమావేశాల్లో మళ్లీ డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించిందా? లోక్సభలో వీగిపోయిన బిల్లును ఆమోదింపచేయాలని ఎన్డీఏ సర్కారు దృఢ నిశ్చయంతో ఉందా? మారిన రాజకీయాలతో లోక్సభ, రాజ్యసభలో ఎన్డీఏ బలం పెరిగిందా? టీఎంసీ, డీఎంకే పార్టీలకు చెందిన ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తారా? ఈ రెండు పార్టీల ఎంపీల మద్దతుతో డీలిమిటేషన్ బిల్లు ఈజీగా ఆమోదం పొందుతుందా? సమావేశాలపై కేంద్రం ఫోకస్ చేసిందా? డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టబోతోందా? బెంగాల్లో పార్టీ అధికారంలోకి రావడంతో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా తెర వెనుక కసరత్తు మొదలుపెట్టేశారా? టీఎంసీ ఎంపీలను చీల్చడం వెనుక వ్యూహం అదేనా? కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు ఆమోదంపై కసరత్తు మళ్లీ ప్రారంభించింది. ఈ వర్షాకాల సమావేశాల్లోనే మళ్లీ బిల్లు ప్రవేశపెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో రాజకీయ స్వరూపం పూర్తిగా మారిపోయింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఈసారి ఎలాగైనా డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. 6 సరే ఈ వర్షాకాల సమావేశాల్లోనే బిల్లును క్లియర్ చేయాలని మోడీ, షా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తిరుగుబాటు చేసిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలందరూ బీజేపీకి జై కొట్టేలా వ్యూహ రచన చేశారు. లోక్సభలో 3/2 మెజారిటీ సాధించేందుకు ఎంపీల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. 2029 లోక్సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లుల ఆమోదింపజేసుకోవాలన్న కృత నిశ్చయంతో ఉంది కేంద్రం. రెండింటికి పార్లమెంట్లో ఆమోదం పొందేలా ప్రభుత్వం వ్యూహాత్మకంగా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారిపోయాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనకు చెక్ పెట్టింది బీజేపీ. తొలిసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో తృణమూల్ కాంగ్రెస్ ఓటమితో ఆ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి 2 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు. మరో 20 మందికి పైగా లోక్సభ ఎంపీలు రెబల్స్ గా మారారు. ఇటు తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం దిగిపోవడం, కాంగ్రెస్ మార్క్ రాజకీయాలను గ్రహించిన స్టాలిన్ ఇండియా కూటమి నుంచి బయటకు రావడం సంచలనంగా మారింది. డీఎంకే ఎంపీలు కూడా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కు మద్దతిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏప్రిల్లో డీలిమిటేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు టీఎంసీ నుంచి 29 మంది, డీఎంకే నుంచి 22 మంది ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. అప్పుడు ఇండియా కూటమిలో ఉన్న టీఎంసీ, డీఎంకే పార్టీల ఆదేశాల ప్రకారం ఆయా ఎంపీలు ఇలా చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్, డీఎంకే కూటమి విచ్ఛిన్నమవడంతో బిల్లుకు విస్తృత మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఎన్డీఏ నిమగ్నమైంది. డీఎంకేను సంప్రదించే ప్రయత్నాలను ఎన్డీఏ నేతలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో టీఎంసీలో జరుగుతున్న పరిణామాలను కూడా కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ఎన్డీఏ ఊహించినట్లే టీఎంసీ ఎంపీలు మద్దతిస్తే డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు సులువుగా పార్లమెంట్లో గట్టెక్కే అవకాశాలున్నాయి. టీఎంసీతో పాటు డీఎంకే కలిస్తే 3/2 మెజారిటీ సాధించడం కేంద్రానికి పెద్ద విషయమేమీ కాదు. నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే పలు రాజ్యాంగ సవరణలు చేయాల్సుంటుంది. అలా రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశపెట్టే బిల్లులకు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీ అవసరం. సభలో సభ్యుల హాజరు సగానికి పైగా ఉండాలి. హాజరైన వారిలో 3/2 మంది ఆ బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు ఆమోదం పొందుతుంది. లోక్సభలో ప్రస్తుతం ఉన్న 540 మంది ఎంపీలు సభకు హాజరైతే వారిలో 360 మంది తప్పనిసరిగా బిల్లుకు మద్దతు తెలపాలి. లోక్సభలో ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభ ముందుకొస్తుంది. రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న 244 మంది సభ్యులు సభకు హాజరైతే 163 మంది బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టంగా మారుతుంది. కానీ అధికార ఎన్డీఏ కూటమికి ఉభయ సభల్లోనూ ఇప్పుడు అంత బలం లేదు. లోక్సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యుల మద్దతుంది. అటు రాజ్యసభలో ఎన్డీఏకు అనుకూలంగా 141 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. గత ఏప్రిల్లో డీలిమిటేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు బిల్లు ఆమోదం పొందేందుకు ప్రభుత్వానికి 3/2 మెజారిటీ అవసరమైంది. బిల్లును ప్రవేశపెట్టే సమయంలో సభలో 528 మంది సభ్యులున్నారు. అంటే కావలసిన మెజారిటీ 352. బిల్లుకు 298 మంది సభ్యుల మద్దతు మాత్రమే లభించింది. బిల్లుకు వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేశారు. ఫలితంగా అవసరమైన సంఖ్యాబలం దక్కకపోవడంతో సభలో డీలిమిటేషన్ బిల్లు వీగిపోయింది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. లోక్సభలోని ప్రతిపక్ష కూటమిలో మొన్నటి వరకు 233 మంది సభ్యులుండేవారు. కానీ తమిళనాడులో అనూహ్యంగా విజయ్కు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది.
టీవీకే ప్రభుత్వ ఏర్పాట్లు కీలక పాత్ర పోషించింది. దీంతో ఇండియా కూటమి నుంచి ద్రవిడ మున్నేట్ర కజగం బయటకొచ్చేసింది. మరోవైపు టీఎంసీలో రెబల్స్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆ పార్టీకి చెందిన 29 మంది ఎంపీలు, డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీలు ఓటింగ్లో పాల్గొనకపోయినా లేదంటే బిల్లుకు మద్దతు ప్రకటించినా డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో గట్టెక్కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇండియా కూటమి నుంచి బయటకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి లోక్సభలో 3 ఎంపీలున్నారు. కాంగ్రెస్తో దూరాన్ని పాటిస్తున్న సమాజ్వాదీ పార్టీకి లోక్సభలో 37 మంది సభ్యులున్నారు. ఒకవేళ మద్దతు ప్రకటిస్తే సునాయాసంగా లోక్సభలో డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం లభించొచ్చు. అటు రాజ్యసభలో ఎన్డీఏకు అనుకూలంగా 141 మంది ఉన్నారు. ప్రతిపక్షానికి 83 మంది ఎంపీల మద్దతు మొన్నటి వరకు ఉండేది. ఎగువ సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే అధికార కూటమికి 163 మంది సభ్యులు కావాలి. అంటే 3/2 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే టీఎంసీకి రాజ్యసభలో ఉన్న 13 మంది ఎంపీల్లో ఇప్పటికే 2 ఎంపీలు రాజీనామా చేశారు. మిగిలిన ఎంపీలు కూడా అదే యోచనలో ఉండడం ఎన్డీఏకు బలం వచ్చింది. పైగా ఇండియా కూటమికి దూరమైన డీఎంకేకు రాజ్యసభలో 10 మంది ఎంపీలు, ఆప్నకు 3 ఎంపీల మద్దతుంది. వీరంతా బిల్లుకు మద్దతు ప్రకటిస్తే ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏకున్న బలం మ్యాజిక్ ఫిగర్ను దాటే అవకాశం ఉంది. ఈ లెక్కలన్నీ వేసుకున్న తర్వాత డీలిమిటేషన్ బిల్లును పునఃప్రవేశపెట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. आश्वस्त करना चाहता हूं देश की महिलाओं को, जब तक उनका हक नहीं मिल जाता, बराबर की भागीदारी सुनिश्चित नहीं हो जाती, तब तक हम शांत नहीं बैठने वाले हैं, चुप्पी साध कर नहीं बैठे। और मैं कहना चाहता हूं, यह भाजपा का वादा है, यह भाजपा का कमिटमेंट है। भाजपा का वादा, भाजपा का कमिटमेंट का मतलब है प्रधानमंत्री और उनकी गवर्नमेंट की गारंटी। ప్రస్తుతం లోక్సభలో 543 స్థానాలుంటే 3 ఖాళీలున్నాయి. దీంతో సభ్యుల సంఖ్య 540కి చేరింది. ఎన్డీఏ బలం 293, టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు 20 మంది కలిస్తే 313కు చేరుతుంది. డీఎంకే మద్దతు సంపాదిస్తే 335కు చేరుతుంది. శివసేన ఉద్ధవ్ వర్గానికి 9 మంది ఎంపీలున్నారు. వీరు చీలిపోతే 6 ఎంపీలు ఎన్డీఏ వైపు వస్తారు. దీంతో సంఖ్య 341కి చేరుతుంది. 3/2 మెజారిటీ మార్క్ 362. మరో 12 సీట్ల దూరంలో ఎన్డీఏ నిలిచిపోతుంది. చిన్న పార్టీలు క్రాస్ ఓటింగ్ సాధ్యమైతే ఎన్డీఏ మెజారిటీ సాధిస్తుంది. రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడానికి వీలవుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలయ్యేది ఎప్పుడు? 2029 నుంచి అమల్లోకి వస్తుందా, లేదంటే 2034 వరకు ఆగాల్సిందేనా? ఇంకా ఎక్కువ సమయం పడుతుందా? మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీలిమిటేషన్ బిల్లుకు లింకు పెట్టడం వెనుక వ్యూహం ఏంటి? ఇండియా కూటమిని ఇరకాటంలోకి నెట్టాలని ఎన్డీఏ ప్లాన్ చేస్తోందా? పార్లమెంట్లో సాధారణ మెజారిటీ అవసరమయ్యే బిల్లుల ఆమోదం ఎన్డీఏ సర్కార్కు కేక్ వాక్ లాంటిదే. కానీ రాజ్యాంగ సవరణ బిల్లు వంటి 3/2 మద్దతు కావాల్సిన బిల్లుల విషయంలోనే ప్రత్యేక వ్యూహాలు అవసరమవుతాయి. గతంలో ఇలాంటి బిల్లుల్ని చాకచక్యంగా పాస్ చేసుకున్న చరిత్ర మోడీ ప్రభుత్వానికి ఉన్న మాట నిజమే అయినా ప్రస్తుత పరిస్థితి వేరు. ఇక్కడ రకరకాల ప్రాతిపదికలు, వాదనలతో ప్రతిపక్షాలు కేంద్రం ముందరి కాళ్లకు బంధాలు వేయడానికి బలమైన వాదనలు సిద్ధం చేసుకున్నాయి. ఎప్పటినుంచో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తుందనే అభిప్రాయంతో ఉన్న కొన్ని పార్టీలు కూడా ఇదే మంచి తరుణమని భావిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన అవకాశం వదలకూడదనే ఉద్దేశంతో కనిపిస్తున్నాయి. అటు బీజేపీ కూడా ధీటుగా వ్యూహ రచన చేస్తూ బిల్లుల ఆమోదానికి అవసరమైన అనుకూలతలు సృష్టించుకునే పనిలో పడింది. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే మాత్రం తమకు తీవ్ర అన్యాయం తప్పదని దక్షిణాది ఆందోళన చెందుతోంది. అందుకే ప్రతి రాష్ట్రంలో 50% చొప్పున సీట్లు పెంచుతున్నామని కేంద్రం సమర్థించుకుంది. కానీ కొత్తగా హైబ్రిడ్ మోడల్ కూడా దేశం ముందుకొచ్చింది. ఉత్తరాదికి అడ్వాంటేజ్ అయిన జనాభా ప్రాతిపదికన సగం, దక్షిణాదికి అడ్వాంటేజ్ గా ఉన్న జీడీపీ ప్రాతిపదికన మిగతా సగం సీట్లు పెంచితే అప్పుడు అందరికీ న్యాయం చేసినట్టవుతుందనే వాదనలు ఉన్నాయి. అయితే రాజ్యాంగంలో జనాభా ప్రాతిపదికే ఉంది, కానీ జీడీపీ రూల్ ఎక్కడా లేదనే ప్రతివాదన వినిపించింది. దీనికి తోడు రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో ఆర్థిక సూత్రాలకు తావు లేదనే చర్చ జరిగింది. రాజ్యాంగం ప్రకారం దేశంలో తదుపరి నియోజకవర్గాల పునర్విభజన ఈ ఏడాది ప్రారంభమయ్యే జనాభా లెక్కల గణాంకాల ఆధారంగా జరగాలి. అయితే ప్రభుత్వం అంతవరకు వేచి చూడకుండా 2011 గణాంకాల ఆధారంగా పునర్విభజన వైపు వెళ్లాలని యోచిస్తోంది. ఇందుకోసం మహిళా రిజర్వేషన్ చట్టం, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ చట్టంలో రాజ్యాంగ సవరణ తీసుకురానున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణకు ఉభయ సభల్లో అవసరమైన 3/2 ఓట్లు ప్రభుత్వానికి లేవు. అలాంటప్పుడు 2 బిల్లులు ఆమోదం పొంది 2029లో కార్యరూపం దాల్చాలంటే ఇండియా కూటమి మద్దతు తప్పనిసరి.
కాంగ్రెస్ మాత్రం ఇందులో బీజేపీ రాజకీయ ప్రయోజనాల్ని మాత్రమే చూస్తోంది. దీంతో 2 బిల్లులకు 2/3 మద్దతుపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు కాకపోతే బిల్లులు మూలన పడే అవకాశం ఉంది. ఒకవేళ అలా జరిగితే మహిళా రిజర్వేషన్ బిల్లును సాకుగా చూసి మహిళా లోకానికి కాంగ్రెస్ వ్యతిరేకమని చిత్రీకరించేందుకు బీజేపీ కాచు కూర్చుంది. ఆ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? ఎన్డీఏ ఎత్తుగడను ఏ రకంగా తిప్పికొడుతుందనే చర్చ జరుగుతోంది. మహిళా కోటా విషయానికొస్తే 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం పునర్విభజన తర్వాతే 33% కోటా అమల్లోకి రావాలి. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో కూడా 1/3 కోటాను మహిళలకు కేటాయించనున్నారు. దీంతో అదే దామాషాలో ఆయా వర్గాల మహిళలకు లబ్ధి చేకూరుతున్నట్టే. 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల బిల్లుతో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు లభిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన కాకపోవడంతో ఈ చట్టం అమల్లోకి రాలేదు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందుగానే ఈ చట్టాన్ని అమలు చేయాలంటే మరో రాజ్యాంగ సవరణ తప్పనిసరి. చట్టం ఏర్పడిన తర్వాత వచ్చే మొదటి జనాభా లెక్కల సేకరణ అనంతరం చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళలకు రిజర్వేషన్ను అమలు చేయాలని చట్టం నిర్దేశిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనకు అతీతంగా ఇది అమలు చేయాలంటే ఈ చట్టంలోని సెక్షన్ 5ని ప్రభుత్వం సవరించాల్సి ఉంటుంది. ఇది పార్లమెంటు ఉభయ సభల్లో హాజరైన సభ్యుల్లో 3/2 మంది ఆమోదంతోనే చట్ట సవరణ చేయాల్సుంటుందని రాజ్యాంగంలోని 368(2) అధికరణ నిర్దేశిస్తోంది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ వీలైనంత త్వరగా జనగణనను పూర్తి చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. జనాభా లెక్కలు తేలితే పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. అప్పుడు మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వం జనగణనను పూర్తి చేసి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆ దిశగా కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్ణయం తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. ఒక పౌరుడు, ఒక ఓటు, ఒకే విలువ ఉండాలన్నది డీలిమిటేషన్ ఆదర్శం. ఏ రాష్ట్రంలో నివసిస్తున్న పౌరులందరి ఓటు విలువ దాదాపు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో దేశ జనాభా, చట్టసభ స్థానాల నిష్పత్తిని ఎప్పటికప్పుడు సమం చేయడం ద్వారా ఇది సాధించేట్టు విధానం రూపొందించారు. ప్రతి 10 ఏళ్లకొకసారి జనాభా గణన, ఆ గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిర్ణయించారు. ముందు నియోజకవర్గాల సంఖ్యను నిర్ధారించడం, తర్వాత దాని ప్రకారం భౌగోళిక సరిహద్దులు సర్దుబాటు చేస్తూ వచ్చారు. ఇందుకు రాజ్యాంగ నిబంధనల మేర చట్టం ద్వారా ప్రతి 10 ఏళ్లకోసారి పునర్విభజన కమిషన్లు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య కొన్ని అపోహలు, అనుమానాలు ఉన్నాయి. వీటిని కాలక్రమంలో తగ్గించాల్సింది పోయి ఇంకా పెంచేలా వ్యవహరించడం సరికాదని ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు. కేవలం సీట్ల పెంపే డీలిమిటేషన్ మూల సూత్రం కాదని, అన్ని ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం, ఓటు విలువకు సమాన గుర్తింపు అనే కీలక సూత్రాల్ని విస్మరించకూడదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. కేంద్రం తన వాదన తాను వినిపిస్తున్నా ప్రతిపక్షాల మద్దతు తప్పనిసరైన బిల్లుల విషయంలో అనవసర గందరగోళానికి తెరతీయకుండా ముందే వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టడం, అసలు వివాదాలకు అవకాశం లేకుండా చూడడం మంచిదనే అభిప్రాయాలు వస్తున్నాయి. మరి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టే నాటికి కేంద్రం ఎలాంటి వ్యూహంతో ముందుకొస్తుంది అనేది చూడాల్సింది. డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం ముందుకు మరో ప్రతిపాదన వచ్చిందా? 50% సీట్లకు బదులు కొన్ని పార్లమెంట్ స్థానాలను విభజించనున్నారా? ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇచ్చిన వాటిని పార్టీలు అంగీకరిస్తాయా? గతంలో ఎప్పుడు పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది? లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్రం మరో ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్సభ నియోజకవర్గాలను ప్రస్తుతం ఉన్న 543 నుంచి 824కి పెంచాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సూచించినట్లుగా చెప్తున్నారు. అంటే ప్రతి రాష్ట్రంలో ఉన్న సీట్లలో మరో 50% పెంచే బదులుగా మరో కొత్త ఫార్ములాతో ఈ మండలి ప్రతిపాదనలు ఉండడం ఆసక్తిని పెంచుతోంది. 3వ వంతు పార్లమెంట్ సీట్లను మాత్రమే పెంచాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. అంటే 170 పార్లమెంట్ నియోజకవర్గాలలోనే పునర్విభజన ఉండనుంది. 59 పార్లమెంట్ నియోజకవర్గాలను 2గా విభజించాలని, మరో 111 సీట్లను 3గా చేయాలని మండలి సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. దేశంలో లోక్సభ, శాసనసభల నియోజకవర్గాల పెంపు జనాభా ప్రాతిపదికన కాలానుగుణంగా పునర్వ్యవస్థీకరించాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్య కూడా కాలక్రమేణా పెరగాల్సింది. 1976లో జరిగిన రాజ్యాంగ సవరణ తర్వాత 2001 వరకు లోక్సభ నియోజకవర్గాల విస్తరణ నిలిపివేశారు. మళ్లీ 2001లో రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు లోక్సభ నియోజకవర్గాల విస్తరణను ఆపేశారు. 2008లో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగి దాని ప్రకారం 2009 నుంచి తదుపరి ఎన్నికలు జరిగాయి. కానీ సీట్ల సంఖ్య పెరగలేదు. దీంతో లోక్సభ సభ్యుల సంఖ్య 543గానే ఉండిపోయింది.
ప్రస్తుతం లోక్సభ సీట్లను రాష్ట్రాల వారీగా 50% పెంచాలని డీలిమిటేషన్ బిల్లును వచ్చే వర్షాకాల సమావేశాల్లో పెట్టేందుకు కేంద్రం రెడీ అవుతోంది. దేశ జనాభా పెరగడంతో చైనాను ఎప్పుడో అధిగమించింది. పట్టణీకరణ కూడా వేగంగా జరుగుతోంది. ఫలితంగా ప్రతి ఓటరుకు సరైన ప్రాతినిధ్యం లభించాలంటే లోక్సభ సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించిన ప్రభుత్వం డీలిమిటేషన్ తర్వాత నుంచి అమలు చేస్తామని చెప్తోంది. అంటే సీట్లు పెరిగిన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమల్లోకొస్తాయి. జనగణన నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రాతిపదికగా అవుతుంది. జనాభా లెక్కలను ప్రతి 10 ఏళ్లకొకసారి నిర్వహించాలి. భారత్లో చివరిసారిగా 2011లో జనాభా లెక్కలు జరిగాయి. మళ్లీ 2021లో జరగాల్సిండగా కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. కులగణన చేయాల్సి వస్తుందన్న భయంతో సర్కార్ చేపట్టడం లేదని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. మొత్తం మీద మళ్లీ జనాభా గణన ఎప్పుడన్న దానిపై స్పష్టత లేదు. నిజానికి 2001లో చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్సభ సీట్ల సంఖ్యను 2026 తర్వాత పెంచుకోవచ్చు. ఈసీ రూల్స్ ప్రకారం 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ప్రకారం అంటే 2031లో జరిగే సెన్సెస్ ప్రకారం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగాల్సి ఉంది. అప్పటిదాకా 2001 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాలు కొనసాగుతాయి. డీలిమిటేషన్ అనేది రాష్ట్రాల్లోని శాసనసభల నియోజకవర్గాల సంఖ్యను జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేసే ప్రక్రియ. ఇది మారుతున్న జనాభాకు అనుగుణంగా నిరంతరంగా జరిగేది. కానీ అన్ని రాష్ట్రాల్లో 50% ఓట్లు పెంచుతామని కేంద్రం చెప్పింది. స్వాతంత్ర్యం వచ్చాక 1952లో తొలిసారి, తర్వాత 1962, 1972, 2002 సంవత్సరాల్లో కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్కు రాజ్యాంగం ద్వారా అనేక అధికారాలు, స్వయం ప్రతిపత్తి ఉంటాయి. ఈ కమిషన్ తీసుకున్న నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాల్ చేయలేరు. ప్రతి రాష్ట్రానికి దాని జనాభా నిష్పత్తి ప్రకారం లోక్సభ స్థానాలను నిర్ణయిస్తామని 2023లో చెప్పింది. 6 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ఒక లోక్సభ నియోజకవర్గంగా మార్చారు. ప్రస్తుత నియోజకవర్గాలను 2001 జనాభా లెక్కల ప్రకారం 2002లో కమిషన్ ద్వారా ఏర్పాటు చేశారు. అయితే ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెంచుతామని కేంద్రం చెప్తోంది. 2021లో జనాభా లెక్కల సేకరణ జరగలేదు. దీన్ని నిర్వహించాలన్న ఆలోచనను ప్రస్తుత ప్రభుత్వం చేయకపోతే తదుపరి జనగణన లెక్కలు 2031లో ఉంటాయి. 2026 తర్వాత జరిగే మొదటి జనాభా గణన అంటే 2031లోనే. దీని తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుంది. దాని నిర్ణయం ప్రకారం మహిళలకు సీట్లను కేటాయించాల్సి ఉంటుంది. జనాభా లెక్కలకు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకున్నా తుది నివేదిక రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ పనులు మొదలవుతాయి. ఇదంతా సుదీర్ఘ సమయం పట్టే ప్రక్రియ. 2031లోనే జనాభా గణన జరుగుతుంది అనుకుంటే మహిళా రిజర్వేషన్ అమలు 2029 సార్వత్రిక ఎన్నికల తర్వాతే సాధ్యమవుతుంది. ఆర్టికల్ 82 ప్రకారం 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల కంటే ముందు డీలిమిటేషన్ కుదరదు. అది 2031 జనాభా లెక్కల ప్రకారమే జరుగుతుంది. డీలిమిటేషన్ కమిషన్ తన తుది నివేదికను ఇవ్వడానికి 3 నుంచి 4 ఏళ్లు పట్టొచ్చు. 2037 లేదా 2039 వరకు పట్టొచ్చని విశ్లేషకులు అంటున్నారు. చివరిసారిగా జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియకు 5 సంవత్సరాలు పట్టింది. అయితే 50% సీట్లు పెంచాలని కేంద్రం నిర్ణయిస్తూ బిల్లు తీసుకొచ్చింది. అది కాస్త వీగిపోవడంతో మళ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ప్రాతినిధ్యం విషయంలో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రజాస్వామ్య దేశాల్లో వివిధ పద్ధతులు అనుసరిస్తున్నారు. అమెరికాలో ప్రతినిధుల సభ సభ్యుల సంఖ్యను 1913లోనే 435గా కట్టడి చేశారు. ఇప్పుడు అదే సంఖ్య 1911లో 9.4 కోట్లున్న అమెరికా జనాభా 2023లో 33.4 కోట్లకు చేరింది. మొత్తం సీట్ల సంఖ్య మార్చకుండానే జనాభా ప్రాతిపదికన భౌగోళిక సరిహద్దుల్ని ఏకరీతిన తెచ్చినప్పుడు 37 రాష్ట్రాలు మాత్రం స్వల్పంగా సంఖ్య హెచ్చుతగ్గులకు గురయ్యాయి. మన దగ్గర కూడా స్థానాల సంఖ్య మార్చకుండా రాష్ట్రం యూనిట్గా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల భౌతిక సరిహద్దుల్ని మార్చాలనే సూచనొస్తోంది. అప్పుడు జనాభా నియంత్రించిన రాష్ట్రాల్లో తక్కువ జనాభాకు ఒక ఎంపీ ఉంటే నియంత్రించని రాష్ట్రాల్లో ఎక్కువ జనాభాకు ఒక ఎంపీ ఉంటారు. 1973 నుంచి 2026 వరకు ఉన్న ఈ వ్యత్యాసాలు ఇక ముందు ఉంటే ప్రమాదమేంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. యూరోపియన్ యూనియన్లోనూ ఇదే పరిస్థితి. EU పార్లమెంట్లోని 720 స్థానాలు 27 సభ్య దేశాల మధ్య పంపిణీ అవుతాయి. డెన్మార్క్లోని 60 లక్షల జనాభాకు 15 మంది సభ్యులుంటే జర్మనీ 8.3 కోట్ల జనాభాకు 96 సభ్యులున్నారు. వచ్చే వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేసుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తోంది. ఈసారి ఎలాగైనా 2 బిల్లులను ఉభయ సభల్లోనూ ఆమోదం పొందేలా సభ్యుల మద్దతు కూడగట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. టీఎంసీ, డీఎంకే ఎంపీలతో పాటు ఇతర చిన్న చిన్న పార్టీల ఎంపీలను తమ వైపు తిప్పుకునేందుకు కసరత్తు చేస్తోంది.